హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మా ఇంట్లో పుల్ల పుల్లగా కమ్మగా ఉండే పప్పు వాక్కాయ కర్రీ వండుకున్నాం. దానికోసం కందిపప్పు, కొంచెం పెసరపప్పు తీసుకొని 2 సార్లు నీట్గా క్లీన్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఒక 20 మినిట్స్ నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. వాక్కాయల్ని సాల్ట్ వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని లోపల సీడ్ తీసేసి ఇలా కట్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని అన్నిటినీ కుక్కర్లోకి తీసుకుని కుక్కర్లో కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ ఫిక్స్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. తర్వాత బాగా మ్యాష్ చేసుకుని సాల్ట్ వేసుకుని మళ్ళీ మెత్తగా చేసుకోవాలి. తర్వాత తాలింపు కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకొని మ్యాష్ చేసుకున్న పప్పుని ఇందులోకి యాడ్ చేసుకుని 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని దించేసుకోవడమే. అంతేనండి, అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే పప్పు వాక్కాయ.